హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి అవుట్ సోర్సింగ్ పోస్టుల కింద అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంపౌండ్ కోర్ట్ సెంటర్ ప్రకాశం అట్ ఒంగోలు డిస్టిక్లో అయితే ఉంది. ఇక్కడ మీరు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి 20వ తారీఖు వరకు, ఈ నెల 20వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది. అండ్ పోస్టులు వచ్చేసి చూడండి, ఒక్క పోస్ట్ అయితే ఉంది. ఒక్క పోస్ట్ అనేది అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు ఆఫ్లైన్లో పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ఎన్వలప్ కవర్లో అయితే మీరు డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ టు ద చైర్పర్సన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కోర్ట్ కాంప్లెక్స్ ఒంగోలు ఈ అడ్రస్కి అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ లేదంటే బై హ్యాండ్ ప్రాపర్ కొరియర్ ద్వారా డైరెక్ట్ కూడా మీరు వెళ్ళి సబ్మిట్ అయితే చేయొచ్చు. మీరు అప్లై పైన ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనేది మెన్షన్ చేయండి. ఎప్పటిలోగా ఇది అప్లై చేయాలంటే 20 మే ఈవినింగ్ 5 గంటల వరకు మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు శాలరీ పర్ మంత్ చూడండి 18,500 రూపాయలనే పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. ఈ ఉద్యోగాలు ఎందుకు చేయాలంటే జస్ట్ మీకు 1 ఇయర్ పాటు పనిచేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది. అండ్ మళ్ళీ హైకోర్టులో కానీ ఏదైనా కోర్టులో పర్మనెంట్ ఉద్యోగాలు పడ్డప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ అనేది వాళ్ళు ఇస్తారు. కాబట్టి అందుకోసమే ఈ ఉద్యోగాలు ఏదో పెద్ద శాలరీ వస్తుంది పర్మనెంట్ ఉద్యోగం అయితే కాదు, ఇది అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం కోర్టు డైరెక్ట్ పోస్టులు భర్తీ చేస్తారు కదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అప్పుడు మీకు కొన్ని మార్క్స్ అయితే వెయిటేజ్ ఇస్తారు, యూజ్ అవుతాయి. ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ చూడండి, గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. అండ్ అలాగే మీకు ఇక్కడ కంప్యూటర్ ఆపరేటింగ్ అనేది బేసిక్ తెలిసి ఉండాలి. అండ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ అనేది హైయర్ గ్రేడ్లో టైప్ రైటింగ్ చేయగలగాలి. అండ్ ఫైల్ మెయింటెనెన్స్ అండ్ ప్రాసెసింగ్ నాలెడ్జ్, మీకు కంప్యూటర్ గురించి టైపింగ్ గురించి మొత్తం వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. వయసు వచ్చేసి 18 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం వచ్చేసి 42 సంవత్సరాలు. ఎప్పటి వరకు 34/20/24 అనే కట్ ఆఫ్ డేట్ మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు వచ్చేసి 5 సంవత్సరాలు అంటే 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే ఇంకో 10 ఇయర్స్ అంటే 52 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ద సెలక్షన్ టు ద పోస్ట్ నోటిఫైడ్ విల్ బి మేడ్ బై రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ ఏమేమి పంపించాలంటే అటెస్టెడ్ కాపీ సర్టిఫికేట్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్, మీ డిగ్రీ పాస్ అయినట్టు క్వాలిఫై మెమోను, మరియు మీకు ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే టైప్ రైటింగ్ కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండు అవి కూడా పంపించాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మెమో. అండ్ ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ క్యాస్ట్కి చెందినవారు అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్. అలాగే సెల్ఫ్ అడ్రస్ కవర్ ఎన్వలప్ కవర్ మీద 30 రూపాయల పోస్టల్ స్టాంప్ అనేది పే చేయాలి. అండ్ ఇక్కడ ఒకటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా డ్యూలీ అటాచ్ చేసి పేజ్ చేసి దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ తోటి మీరైతే సైన్ అయితే చేయించాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వీటితో పాటు ఎక్స్ట్రా ఒక 2 రీసెంట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్ టికెట్ అనే వాళ్ళు పంపిస్తారు కాబట్టి ఫోటోలు 2 అయితే పంపించండి ఎక్స్ట్రాగా. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉందనేది. ఇది అప్లికేషన్ ఫాము. ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అనేది ఫిక్స్ చేసి గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయండి. ఇక్కడ మీ స్టేటు, ఏ డిస్టిక్, అప్లికేషన్ నంబరు ఇవన్నీ కూడా మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఈ డీటెయిల్స్ అనేది చూడండి, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు మెన్షన్ చేయకూడదు, ఆఫీస్ వాళ్ళే మెన్షన్ చేస్తారు. మీరు కేవలం స్టేటు డిస్టిక్ మాత్రమే మెన్షన్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి క్యాపిటల్ లెటర్లో. మీ నేము, అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, క్యాస్ట్, ఇక్కడ టెక్నికల్ సర్టిఫికేట్ 11th కాలంలో ఏదైతే అది, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ 12th కాలంలో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసి కింద ఇక్కడ సిగ్నేచరు, స్టేషన్ ఒంగోలు, డేట్ అనేది వేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది చూడండి, ఇది ఆఫీస్ వాళ్ళే పెడతారు. వాళ్ళకు మనకు అడ్మిట్ కార్డు కోసం అనేది వాళ్ళు పంపించడానికి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారని, టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. నాకు తెలిసి కేవలం ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఒక పోస్ట్కే డైరెక్ట్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి పిలుస్తారు. ఇది వాళ్ళకి సంబంధించి మీరు కేవలం పైన అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయండి. ఇది ఖాళీగా పంపించండి ఎన్వలప్ కవర్లో పేజ్ చేసి.
అండ్ ఇక అప్లై చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్.